కోకాపేట్ అంటేనే కోట్లు విలువ చేసే భూములకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఐటీ పరంగా ఆ ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో భూముల రేట్ల పరంగా కూడా అంతే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. 2 ఏళ్ల క్రితమే ఇక్కడ భూములను రికార్డు స్థాయిలో ఎకరా 100 కోట్లకు అమ్మింది ప్రభుత్వం. ఇప్పుడు మళ్లీ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ మరో కొత్త రికార్డుకు తెరలేపింది కోకాపేట్ రియల్ ఎస్టేట్. తెలంగాణ మొత్తంలో అత్యంత విలువ చేసే భూములున్న ఏరియాగా నిలుస్తోంది హైదరాబాద్లోని కోకాపేట్. గతంలో ఎకరా 100 కోట్లు పలికి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు తన రికార్డును తానే చెరిపేస్తూ మరో కొత్త నంబర్ ఫిక్స్ చేసింది. తాజాగా కోకాపేటలోనే మరోసారి ఎకరా భూమి 100 కోట్ల మార్క్ దాటింది. అక్కడి నియోపోలిస్ లేఅవుట్లోని 17, 18వ నంబర్ ఫ్లాట్లను హెచ్ఎండిఏ ఆన్లైన్లో ఈ వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎస్టీసీ ఈ-కామర్స్ నిర్వహించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగిన వేలంలో 10కి పైగా ప్రముఖ జాతీయ, స్థానిక డెవలపర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీ పడ్డాయి. ఇందులో మొదటగా 5.31 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 18వ నంబర్ ఫ్లాట్ను ఎకరం 137.25 కోట్ల చొప్పున ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్ ఎల్ఎల్పి అనే సంస్థ సొంతం చేసుకుంది. 4.59 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 17వ నంబర్ ఫ్లాట్ను ఎకరం 136.50 కోట్ల చొప్పున వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి అనే సంస్థ దక్కించుకుంది. మొత్తం 9.90 ఎకరాల విస్తీర్ణంలోని ఈ 2 ఫ్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండిఏకు 1356 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నెల 28న నియోపోలిస్ లేఅవుట్లోని 15, 16 నంబర్ ప్లాట్లను, డిసెంబర్ 3న 19, 20 నంబర్ ప్లాట్లను వేలం వేయనున్నారు. 2 ఏళ్ల క్రితం కోకాపేటలో ఎకరానికి పలికిన సగటు ధరతో పోలిస్తే ప్రస్తుతం 87% పెరుగుదల నమోదైంది. 2 ఏళ్ల క్రితం ఇదే నియోపోలిస్ లేఅవుట్లోనే అత్యధికంగా ఎకరం 100 కోట్ల 75 లక్షలు, అత్యల్పంగా 67 కోట్ల 25 లక్షలు పలికింది. ఎకరానికి 35 కోట్లు కనీస ధరను హెచ్ఎండిఏ నిర్ణయిస్తే సగటున 73.23 కోట్లు ఖరారైంది. తాజాగా ఎకరం సగటు ధర 136.75 కోట్లు పలకడంతో 87% వృద్ధి నమోదైనట్లయింది. భూములకు భారీ ధర పలకడంపై రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు, నిర్మాణ సంస్థల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒడిదుడుకులు లేకుండా దేశంలో అత్యంత చురుకుగా పురోగమిస్తున్న మార్కెట్లో ఒకటిగా హైదరాబాద్ నిలుస్తోందని చెబుతున్నారు.